నమస్కారం. నేను గణేష్. వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్కి స్వాగతం. సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటు హక్కు కలిగిన ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు వేసి దేశ గౌరవాన్ని చాటి చెప్పాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలానీ పిలుపునిచ్చారు. భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య ఓట్ల పండుగలో జాతి, కుల, మతాలకు అతీతంగా ఎన్నికల ప్రాభవాన్ని నిలబెట్టేలా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని ఆయన తెలిపారు. హింసకు తావులేని, రీపోలింగ్ అవకాశం ఇవ్వని ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. రాజ్యాంగంపై విశ్వాసంతో దేశ సంప్రదాయాలను గౌరవించి ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యవంతులు కావాలని, వివాదాలకు ఆస్కారం లేకుండా పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా సజావుగా సాగేందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. సోమవారం జరగనున్న ఎన్నికల పోలింగ్ కోసం ప్రతి నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి సంబంధిత ఎన్నికల సిబ్బందితో చేరుకుంది. ఆదివారం జరిగిన పంపిణీ ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు నిశితంగా పర్యవేక్షించారు. జిల్లాలో ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదివారం పరిశీలించారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, నర్సన్నపేట నియోజకవర్గం, నర్సన్నపేట జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. కౌంటర్లను పరిశీలించి కేంద్రాల్లో సిబ్బంది పనితీరు, వసతులపై ఆరా తీశారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అన్ని విధాలా వారికి పూర్తి సహకారాన్ని అందించాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు సిహెచ్ రంగయ్య, మోహన్ రావులను కలెక్టర్ సూచించారు. సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి పంపిణీ కేంద్రంలో పక్కా ఏర్పాట్లు చేశారు. ముందుగా రిజిస్ట్రేషన్ కౌంటర్లలో సిబ్బంది హాజరును తీసుకున్నారు. వారికి డ్యూటీ ఆర్డర్లను అందజేశారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయడానికి ఒక్కో చోట 10కి పైగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి వచ్చినట్లే ఎటువంటి క్యూ లైన్లు లేకుండా వెంటనే ఎన్నికల సామగ్రిని అందజేశారు. ఎన్నికల సిబ్బందికి సహాయం కోసం హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. మైకుల ద్వారా నిరంతరం పలు సూచనలు చేశారు. అలాగే మైక్రో అబ్జర్వర్లు, వెబ్కాస్టింగ్, వీడియోగ్రాఫర్స్, ట్రైనింగ్ సెంటర్, రిజర్వ్ స్టాఫ్ కౌంటర్, వాహనాల కేటాయింపు కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పంపిణీ కేంద్రం వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన వారికి వైద్య సేవలను అందించారు. ప్రతి చోట తాగునీరు, అల్పాహారం, టీ సరఫరా చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఏర్పాటు పకడ్బందీగా ఉండడంతో పోలింగ్ సిబ్బంది సంతృప్తిని వ్యక్తం చేశారు. పోలింగ్ సిబ్బంది తమకు ఇచ్చిన ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రితో బృందాలుగా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పయనమయ్యారు. జిల్లా వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ ఫర్ ఎలక్షన్స్ చేయడం జరుగుతున్నది. ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్, ఇచ్చాపురంలో, సూర్యాపేటలో, అదర్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ ఈ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ మొదలైంది. కన్సర్న్ ఆర్ఓస్, దాంతోపాటు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా పెట్టడం జరిగింది. ఆల్ బేసిక్ ఫెసిలిటీస్ ఇది అవసరం ఉంటాయి. అక్కడ ఉన్న హెల్త్ డెస్క్, డ్రింకింగ్ వాటర్ కానీ, ఆల్ టాయిలెట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, షేడ్ కానీ, చైర్స్, టేబుల్స్ ఇవి అన్నీ కూడా ప్రతి సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మాకు నిన్న పలాసలో చాలా హెవీ రెయిన్ జరిగింది. అక్కడ వాళ్ళకి మార్నింగ్ కొద్దిగా డిస్కంఫర్ట్ చేయడం జరుగుతున్నది. వాళ్ళు పోలింగ్ స్టేషన్కి రీచ్ అవుతారు. ప్రతి పోలింగ్ టీంతో పాటు వాళ్ళకి సంబంధించిన సెక్టర్ ఆఫీసర్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సెక్టర్ పోలీస్ ఆఫీసర్ ఒక కాన్వాయ్ మాదిరిగా వాళ్ళు పోతారు. ఇక్కడ నుంచి వాళ్ళ సెంటర్కి డైరెక్ట్లీ. ఆల్రెడీ ప్రీ ఐడెంటిఫైడ్ రూట్స్ ఉన్నాయి. ప్రతి రూట్లో ఒక రూట్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వెహికల్లో, ప్రతి బండిలో ఏదైతే మనం ఈవీఎం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో ప్రతి వెహికల్లో జీపీఎస్ ఫిట్టింగ్ కూడా చేయడం జరిగింది. ఆ జీపీఎస్ ఫుటేజ్ మాకు కంట్రోల్ రూమ్కి కూడా రావడం జరుగుతున్నది. సో అక్కడి నుంచి కూడా మొత్తం మానిటర్ చేయడం జరిగింది. ఇది కాకుండా ప్రతి 6 కంట్రోల్ రూమ్లో కూడా ఈ ఫుటేజ్ వస్తున్నది. 6 కూడా తెలుస్తున్నది. ఆ వెహికల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, రీచ్ అయ్యారా లేదా, మొత్తం దానికోసం కోఆర్డినేషన్ జరుగుతుంది. సరే, ఏమైనా దాదాపు 500+ పోలింగ్ స్టేషన్స్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా దాదాపు 70% పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. వెబ్కాస్టింగ్ ఏమిటి అంటే అక్కడ నుంచి మాకు లైవ్ ఫుటేజ్ మన కంట్రోల్ సెంటర్కి, అదేవిధంగా సీఈఓ కంట్రోల్ సెంటర్కి
రావడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వస్తే వెంటనే మాకు తెలుస్తుంది. దాంతోపాటు సిఆర్పిఎఫ్ కూడా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయో ఒక సఫిషియెంట్ నెంబర్స్తో వచ్చాయి. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు అదేవిధంగా ఆ క్రిటికల్ గ్రామాల్లో కూడా సిఆర్పిఎఫ్ జరిగింది. సిఆర్పిఎఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే వెంటనే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయాలి. ఎన్నికల సంగ్రామంలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియ సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెల్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంజు జిలానీ సామూన్ పర్యవేక్షించారు. ఉదయం 5 గంటలకే కంట్రోల్ రూమ్కు చేరుకున్న ఆయన వెంటనే ఆయా పోలింగ్ కేంద్రాలలో మాక్ పోలింగ్ జరుగుతున్న తీరును తొలుత గమనించారు. 1-2 చోట్ల ఈవీఎంలలో సాంకేతిక లోపాలను గురించి తెలుసుకుని గరిష్టంగా 15 నిమిషాల్లోనే వెంటనే కొత్త వాటిని అక్కడ ఏర్పాటు చేయడంలో కలెక్టర్ సఫలీకృతమయ్యారు. పోలింగ్ సరిగ్గా ఉదయం 7 గంటలకే ప్రారంభమయ్యేలా ఎక్కడ 5 నిమిషాలు కూడా ఆలస్యం అవ్వకూడదని ఆయన చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది. రోజంతా ఎక్కడ ఈవీఎంలలో సాంకేతిక లోపం అనే పదమే లేకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించడంలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపించింది. కోసం ఆయన ముందుగా ఏర్పాటు చేసిన నోడల్ అధికారులంతా వారి విధుల్లో క్రియాశీలకంగా పనిచేస్తుండటంతో ఎక్కడా లోటుపాట్లు జరిగినా, చిన్నపాటి పొరపాట్లు తలెత్తినా కమాండ్ కంట్రోల్ రూమ్కి సమాచారం ఇట్టే చేరిపోయింది. చివరకు చెదురుపదురు ఘటనలను సైతం ఆయన సీరియస్గా తీసుకున్నారు. సెక్టార్ అధికారులను, పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ కలెక్టర్ కనిపించారు. పొందూరు మండలంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ విషయాన్ని అధికారుల కంటే ముందే ఆయనే నేరుగా సమాచారం తెప్పించుకోవటంలోనూ సిబ్బందికి సూచనలు ఇవ్వడంతో అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేసేలా చేసింది. వెబ్కాస్టింగ్లో పోలింగ్ కేంద్రంలో ఎవరైనా సెల్ ఫోన్లతో ప్రవేశించినా, అనుమానాస్పదంగా కనిపించిన, క్యూ లైన్ల నిర్వహణ సరిగ్గా లేకపోయినా స్క్రీన్ మీద చూసిన వెంటనే పోలింగ్ స్టేషన్ నెంబర్ నమోదు చేసుకుని నేరుగా ఆర్ఓలతో మాట్లాడుతూ వారికి సూచనలిస్తూ వారిని అప్రమత్తం చేస్తూ కలెక్టర్ కనిపించారు. క్యూ లైన్ల నిర్వహణ సైతం పోలింగ్ స్టేషన్ల వారీగా పరిశీలిస్తూ ఎక్కడ గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా చొరవ తీసుకోగలిగారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలలో వస్తున్న వార్తల వివరాలను, స్క్రోలింగ్లను గురించి ఎంసీఎంసీలు కమిటీలను అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూమ్ వెలుపల ఏర్పాటు చేసిన పోలింగ్ శాతాన్ని, ఇతర సమాచారం తెలుసుకునే సిబ్బంది దగ్గరికి ప్రతి అరగంటకు తానే స్వయంగా బయటకు వెడుతూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపగలిగారు. ఓటర్ హెల్ప్ లైన్ కోసం నిర్దేశించిన 1950కి వస్తున్న ఫిర్యాదుల గురించి ప్రతి గంటకు నివేదిక రూపంలో తెప్పించుకుని 100% ఓటర్కు సహాయపడేలా సూచనలు జారీ చేశారు. సెక్టారు అధికారుల వాహనాలు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నది జీపీఎస్ ద్వారా తెలుసుకుని సమయానుకూలంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వైపు వాటిని పంపిస్తూ పదే ఫోన్లో క్షణం తీరిక లేకుండా మాట్లాడుతూ కనిపించారు. మొత్తానికి ఎన్నికలను ప్రశాంతంగా ముగించడంలో జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ సఫలమయ్యారు. ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు సోమవారం ఉదయాన్నే ఓటు హక్కును తమ స్వగ్రామాల్లో ఉన్న పోలింగ్ బూతుల్లో వినియోగించుకున్నారు. లోక్సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి సర్పంచ్ వాణి సీతారాం తొగరాంలో తమ ఓటు హక్కు వినియోగించుకోగా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ విప్ కూన రవికుమార్, ఆయన సతీమణి మాజీ ఎంపీపీ కూన ప్రమీల పొందూరు మండలం పెనుబర్తి గ్రామంలో ఓటు వేశారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సతీమణి గజలక్ష్మి, కుమారుడు రామ్ మనోహర్ నాయుడు, కోడలి సుశ్రీ పెద్దపాడు పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపపేట పాఠశాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్, ఆయన సతీమణి స్వాతి శంకర్ తండ్రి మాజీ ఎంపీపీ గొండు జగపతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కవిటి మండలం బల్లిపుట్టుకలో జడ్పీ చైర్పర్సన్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరియా విజయ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే ఫిరియా సాయిరాజ్ ఓటు హక్కు వినియోగించుకోగా, అదే మండలంలోని రామయ్య పుట్టుకలో ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బెందాళం అశోక్ ఓటు వేశారు. పలాస నియోజకవర్గ కేంద్రంలో మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన సతీమణి శ్రీదేవి ఓటు వేయగా,
టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష ఆమె భర్త వెంకన్న చౌదరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కించరపు అచ్చెన్నాయుడు దంపతులు, టీడీపీ ఎంపీ అభ్యర్థి కించరపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో వారి వారి ఓటు హక్కును వినియోగించుకోగా, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో, వైకాపా ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ నందిగా మండలం కణితిపూర్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కిల్లి కృపారాణి, డాక్టర్ రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులతో సహా టెక్కలితో తమ ఓటు హక్కు వినియోగించుకోగా, సంతబొమ్మాళి మండలం ఇజ్వరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పేరాడ పరమేశ్వరరావు కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకున్నారు. నరసన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి పోలాకి మండలం మబుగా మండలంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాతపట్నం మండల కేంద్రంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి ఓటు వేయగా, టీడీపీ అభ్యర్థి ఎంజీఆర్ తామర గ్రామంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎచ్చెర్ల వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి గొర్రెల కిరణ్ కుమార్ పాత్రలపల్లిలో ఓటు వేయగా, బీజేపీ అభ్యర్థి నడికుదిటి ఈశ్వర్రావు బంటుపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తన కుటుంబ సభ్యులతో సహా రణస్థలం మండలంలోని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు ఎంబీ పద్మావతి, పైడిశెట్టి జయంతి నగరంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోగా, సీనియర్ ఐఏఎస్ అధికారి హనుమంతు అరుణ్ కుమార్ నగరంలోని క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. నరసన్నపేట నియోజకవర్గం డోల గ్రామంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ డోల జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి తన ఓటు హక్కును వినియోగించుకోగా, కొత్తూరు మండలం మాతల గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటరు దేవుడు తన తీర్పుని ఓటు రూపంలో చెప్పేశారు. జిల్లాలో 75.29% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ను మినహాయించి మొత్తం 18,75,934 మంది ఓటర్లలో 14,12,416 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు 75.29% ఓటింగ్ నమోదైంది. పురుష ఓటర్లు 9,29,859 మంది ఉండగా, 6,82,324 మంది మహిళలు ఓట్లు 9,45,945 ఉండగా, 7,30,075 మంది ఓటు వేశారు. 2009లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 74.42%, 2014లో 75.2%, 2019లో 75.31% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో ఇచ్చాపురంలో 2,68,202 మంది ఓటర్లలో 1,87,136 మంది ఓటు వేశారు. పలాసలో 2,19,348 మంది ఓటర్లకు గాను 1,64,805 మంది ఓట్లు వేశారు. టెక్కలిలో 2,36,327 మంది ఓటర్లకు గాను 1,86,963 మంది ఓట్లు వేశారు. పాతపట్నంలో 2,25,313 మందికి గాను 1,58,547 మంది ఓట్లు వేశారు. శ్రీకాకుళంలో 2,73,260 మంది ఓటర్లలో 1,84,254 మంది, ఆముదాల వలసలో 1,93,858 మంది ఓటర్లలో 1,54,164 మంది, నరసన్నపేటలో 2,14,866 మంది ఓటర్లకు గాను 1,73,056 మంది, ఎచ్చెర్లలో 2,44,760 మంది ఓటర్లలో 2,03,493 మంది ఓట్లు వేయగా, రాజాంలో 75.82% పోలు అయింది. అలాగే పాలకొండలో 74.3% పోలింగ్ నమోదైంది. ఇక పోస్టల్ బ్యాలెట్లు జిల్లాలో 22,565 ఉండగా, శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి
20,573 మంది ఓటు వేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇచ్చాపురంలో 1,879 మంది, పలాసలో 2,040 మంది, టెక్కలిలో 3,040 మంది, పాతపట్నంలో 2,602 మంది, శ్రీకాకుళంలో 4,882 మంది, ఆముదాలవలసలో 3,156 మంది, ఎచ్చెర్లలో 1,992 మంది, నర్సన్నపేటలో 2,974 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీకెండ్ న్యూస్లో చిన్న విరామం. Please subscribe, like, share and comment on JKC Media.